నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్. బీచ్ అనగానే విశాఖపట్నం అనగానే సముద్ర తీర ప్రాంతం. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే కరెక్ట్గా ఋషికొండ అండి. అదిగో చూస్తున్నారు కదా, ఋషికొండ మన ఏపీ గవర్నమెంట్ వారి అతి ప్రతిష్టాత్మకమైన రిసార్ట్ అనుకోండి, బిల్డింగ్ అనుకోండి, అడ్మిన్ బిల్డింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ఋషికొండ అనమాట. ప్రక్కన ఉంది గీతం కాలేజీ. ఇప్పుడు 2 hours ఇలాగా రాడిసన్ హోటల్ దాటుకుంటే మీకు ఋషికొండ వస్తుంది కదా. ఇది భీమిలి రోడ్డు. అంటే భీమిలికి ఇక్కడికి ఎంత ఉందంటే కరెక్ట్గా 16 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఉదయం వేళ ఇలా బయలుదేరుతున్నాను. చూద్దాం దారిలో ఏమన్నా మీకు ఏమన్నా అద్భుతాలు విశేషాలు ఏమన్నా కనపడతాయేమో. చూస్తే కనుక మీకు నాతో పాటు మీతో పాటు నాకు ఇద్దరికి ఉభయ కుశలో పరి. ఓకేనా? భీమిలి రోడ్ అనగానే చూసారా, రహదారులు అంటే అలికి ముగ్గులు పెట్టినట్టుగా బ్రహ్మాండమైన రహదారులు. ఆ రహదారుల మధ్యలో విభాగినులు, ఆ విభాగమైన పాదచారులకు వాకర్స్ రన్నర్స్ నడుచుకోవడానికి ఆ మార్గాలు. ఇట్లా A1 గ్రాండ్ అని కన్వెన్షన్స్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయండి. అంటే మ్యారేజ్ ఈవెంట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. కూర్చొని భవిష్యత్తు అంటారు కదా, అలా ఏ పదాలు వాడాలో కూడా అర్థం కాదు, అంత అద్భుతంగా ఉంటాయండి. అంటే ఒక్కొక్క మ్యారేజ్ అంటే ఒక్కొక్క సముద్రానికి ఆనుకొని ఉంటుందేమో. కొంతమంది అనుకోండి A1 గ్రాండ్ రిసార్ట్ కమ్ము, కన్వెన్షన్ కమ్ము, మీటింగ్ హాల్ కమ్ము, వగేరా ఏదన్నా అన్ని కమ్మగానంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తగ్గట్టుగా రేట్లు కూడా ఉంటాయనుకున్నది వేరే విషయం. ఏమైనప్పటికీ బీచ్ రోడ్లో, అందులోనే భీమిలి రోడ్లో ఇలా వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింగిల్గా ఇస్తారా? అదండి, చూసారు కదా కన్వెన్షన్. ఏ కన్వెన్షన్ అని చెప్పి అంటే ఏం ప్రమోషన్ వర్క్ ఏం కాదనుకోండి. సాధారణంగా అంటే మనలో సోదరులు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చిన్న చూపించాను. అలా భీమిలి రోడ్లో ఇంకా మన ప్రయాణం కొనసాగుతుంది. చూడండి. ఇదిగో ఐటీసెస్ అంటే తెలుసు కదండి, మన విశాఖపట్నానికి తలమానికంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ మ్యాక్సిమం ఇటువైపు వెలిసేళ్ళండి. ఈ రోడ్డు అంతా అదే అనమాట. ఈ రోడ్లో పైకి వెళ్తే హిల్ 1, హిల్ 2, హిల్ 3 అని చెప్పి కొండలు ఉంటాయండి. ఆ కొండల మీదుగా ఇదవుతుంది. అని చూస్తున్నాను కదండి. నగరం మరొక నగరం అనమాట. విశాఖపట్నం సిటీ వేరే, ఇటువైపు భీమిలి రోడ్లో ఉన్న ప్రపంచం వేరే. ఇదిగోండి ఐటీ పార్క్ హిల్ అని, అంటే ఇది ఫ్లూయిన్ గ్రిడ్ అట ఏదో కంపెనీ పేరు. ఇదిగోండి మన ఫిల్మ్ నటి అంటే ఫిల్మ్ సిటీ దగ్గర రామానాయుడు గారి స్టూడియో అండి ఇది. అంటే రామానాయుడు స్టూడియో మన భీమిలి రోడ్లో ఉంటుంది అంటున్నారు కదా, అటు వే అదనమాట. కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వస్తే కనుక వెళ్ళండి. మొఘల్ మహారాజ్ ఏదో చాలా చాలా పేర్లు ఉన్నాయనుకోండి. నాకు వచ్చి నేను మర్చిపోయాను, అంత సినీ నాలెడ్జ్ లేదు. కాకపోతే తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉంటాయంటే ఒక రకంగా చెప్పండి, దాదాబాయి ఫాల్కే అవార్డు అంత ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి అనమాట. మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇంకా డిక్లేర్ చేయలేదు. చాలా తెలుగు సినిమా పరిశ్రమకి ఎనలేని సేవలు అందించారు. తెలుగు ఏంటండి, ఆయన చాలా హిందీ సినిమాలు తీశాడు, తమిళ, మలయాళ, కన్నడ, ఒరియా మొత్తం అన్ని రకాల సినిమాలు తీశారండి ఆయన. మొఘల్ మహారాజ్. తిమ్మాపురం మీరు ఆలకించే ఉంటారు. విశాఖపట్నం దగ్గర తిమ్మాపురం భీమిలి రోడ్లో ఉంటారు కదా, అదే తిమ్మాపురం. అంటే ఎక్కువగా జాలర్లు వీళ్ళందరూ ఉంటారు ఈ ఏరియాలో. వైజాగ్ ఫిల్మ్ నగర్ అటండి. అంటే నాకు అర్థం కాలేదు. లోపల కల్చరల్ సెంటర్ అని ఉంది.
లోపల ఉంటుంది బహుశా ఏమన్నా సినిమాలకు సంబంధించి. ఇలా తినంగలిపోతే నేషనల్ హైవే 5కి వెళ్ళిపోవచ్చండి. అదండి సిస్టమ్. శుభోదయం మేళలో ఇలా ఓపెన్ గ్రౌండ్లో సముద్ర తీర ప్రాంతంలో బైక్ రైడింగ్ అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, అంటే నా కెమెరాకి వచ్చి చిక్కడం లేదు కానీ సూర్యభగవానుడు శ్రీ 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 పోలేరమ్మ ఎర్రమ్మ తల్లుల అమ్మవారి యొక్క ఆలయం అట అది. చూడండి, గ్రామదేవతలో చాలామంది ఉంటారు కదండి. ఆ పోలేరమ్మ తల్లి అంటే సాధారణంగా అందరికీ తెలిసింది. అక్కడ సిటీతో సంబంధం లేదండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ టూరిస్టుల కోసం ఏర్పాటు చేసినవి. సీ వ్యూ తోటి చాలా అద్భుతంగా అల్లాడుతుంటాయి. చూసారు కదండి, సముద్ర తీర ప్రాంతంలో ఇలా ఎర్లీ మార్నింగ్ ఆ సూర్యోదయాన్ని చూస్తుంటుంటే ఈ జన్మ అలా ఈ 2 కళ్ళు మన ఒళ్ళంతా కళ్ళు అయితే బాగుండు అన్న కన్నా నాకైతే అనిపిస్తుందండి. మీకు ఎలా ఉందని అయితే నాకు తెలియదు కానీ అది భగవంతుడు యాక్చువల్గా 2 కళ్ళు ఇచ్చాడు మనకి, ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని ఆస్వాదించండి అని చెప్పి. ఇటువంటి ప్రకృతి రమణీయతను చూస్తుంటే ఇంకా 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 మానవుడు వచ్చేసి కదండి. అలాగా ప్రభుత్వం వారు కూడా ఈ డివైడర్స్ విభాగాల మధ్యలో, విభాగాలు అంటే ఏం లేదండి, రోడ్ డివైడర్స్ విభాగాలు అంటున్నాను. అంటే తెలుగు మీడియం కదా, నా తెలుగు మీడియం అందుకనే ఇస్తున్నాను. ఆ విభాగాల మధ్యలో మొక్కలు కూడా నాటారు, పూల మొక్కలు. అవి మరింత శోభను చేకూరుస్తున్నాయి. అందులోనూ CII సదస్సు అని చెప్పి ఇంటర్నేషనల్ సదస్సు తోటి వైజాగ్లో ఇప్పుడు నవంబర్ 14-15 తేదీలో అవుతుందన్నమాట. ఈ నేపథ్యంలో దగ్గర 40 కంట్రీల నుంచి 40 దేశాల నుంచి ప్రతినిధులు మన దేశం వస్తున్నారు. అందులో మన ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు. వాటితో వ్యాపార ఒప్పందాల నిమిత్తం విశాఖపట్నం వేదికే మారింది. వాళ్ళందరూ వస్తున్నారు. ఈ బీచ్ రోడ్లు విశాఖపట్నం కూడా ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ఏర్పాట్లు ప్రభుత్వ రంగం వారు చేస్తున్నారు. ఆ 40 దేశాల నుంచి వచ్చిన వారిని ఆకర్షించి మన స్థానికంగా ఉన్న మన ఇండియాలో ఉన్న వ్యాపారస్తులతోటి, ఫర్ రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళతోటి, లేకపోతే టాటా బిర్లా గ్రూప్ వాళ్ళతోటి టైఅప్ చేసి పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందించే ఏర్పాటు కోసం. ఇదిగోండి తొట్లకొండకు వచ్చాం మనం ఇప్పుడు. ఈ తొట్లకొండ అంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఎదురుగా కొంచెం రిసార్ట్ ఒకటి ఉంది. తొట్లకొండ అంటే సీ పాయింట్. ఓపిక తొట్లకొండ దాడుతున్నాం అండి. భీమిలీకి ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. అయినా చూశారు కదా, మన పోర్ట్ దగ్గర నుంచి టువర్డ్స్ భీమిలి దాకా సుమారు 30-40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటే అసలు ఆ యొక్క అనుభవం వేరండి, వర్ణనాతీతం. ఇగో దారిలో శ్రీ లక్ష్మీ హరిగ్రీవ మందిరం అని చెప్పి మన ఇవి ఉన్నారు కదండి, మన అదండి చిన్నజీఆర్ స్వామి గారి ఆశ్రమం అనమాట అది. అది కూడా చూశారు కదా, ప్రొద్దుటే మంత్రోచ్చారణతో పద్మం వెళ్తుంది. ఇక్కడ రూమ్స్ అవైలబుల్ అట. చెప్తున్నాం కదండి, టూరిజం అన్న చాలా అంటే పోయే రూమ్స్. ఇక్కడ భీమిలి రోడ్లోకి వస్తే కనుక మీరు సిటీలో కాకుండా ఇలా సిటీ అవుట్కట్స్ కానీ వచ్చి స్టే అయితే కనుక మీకు ప్రక్కన అందం, ఆనందం, ఆర్థికంగా కూడా మీకు తక్కువ రేట్లో మీరు స్టే అవ్వచ్చు. బీచ్ రోడ్లో స్పర్శబద అనన్య ఆక్వా ప్రొడక్షన్ ఉంది. ఇలా అంటే రొయ్యల కంపెనీలు అనమాట. పక్కన టూరిజం డెవలప్మెంటే కాదండి, పారిశ్రామిక రంగంగా కూడా భీమిలి బీచ్ రోడ్డు చాలా అభివృద్ధి చెందింది. అంటే రొయ్యల కంపెనీలు ఉన్నాయి. ఇటువైపు దగ్గర 5-6 కంపెనీలు దాకా ఉన్నాయి మన భీమిలి వెళ్ళే రోడ్డు. ఎదురుగా వస్తుంటే హ్యాచరీస్ అంతేనండి, ఇది కూడా అటువంటి కంపెనీ. సముద్ర తీర ప్రాంతంలో ఈ ఒడ్డున చిన్న దేవాలయాలు మరింత శోభను చేకూరుస్తాయండి. అద్భుతంగా ఉన్నాయి కదండి. అంటే ఇక్కడ యోగా విలేజ్ కూడా ఒకటి ఉంది, చూస్తాం కదా. ఆ యోగా చిత్ర
చిత్రపటాలన్నీ వైజాగ్ నుంచి భీముని వెళ్ళడానికి ఇటువంటి రైతు చేయాలని చెప్పి బస్సులు తరచుగా తిరుగుతూనే ఉంటాయండి. వర్షంలో తొందరగా వెళ్ళిపోయినట్టుంటే కనుక అదొకటి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఐఎన్ఎస్ కలింగ్ అని చెప్పి డిఫెన్స్ వారి యొక్క ఇది ఒక స్థానం అన్నమాట. నిజం చెప్పాలంటే నావెల్కి ఒక ఆయుపట్టు ముందుగా లాంటిది అనమాట. అంటే డిఫెన్స్ సిస్టమ్ అంతా ముఖ్యంగా నావెల్ సంబంధించి ముంబైలో ఎక్కువ ఉంటుంది. తర్వాత వేరే ఉంటుంది. కనుక ఇక్కడ వైజాగ్ వచ్చేటప్పటికి సబ్మెరీన్ కానీ ఈ డిఫెన్స్ నావల్ డిఫెన్స్ మొత్తం చాలా కీ పాయింట్ అండి. కేసు వార్ అంటూ జరిగితే వైజాగ్ ముఖ్యంగా టార్గెట్ అవుతుంది. అంత భయంకరమైన ప్లేసు, ప్రమాదం అంటే అంత ప్రమాదం కూడా ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న లేకులా కనిపిస్తాయి కానీ లేకులు కదండి, అన్నీ బురద నీటి కయ్యలు అనమాట. దాని కొంచెం సంస్కృతి బాగుంటుంది. భీముడి అర్థం కదా, ఇది నావల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇండియన్ నేవీ. చూడండి అలా చూస్తూ వెళ్ళండి. దానికన్నా దాని గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడకూడదు. చాలా కట్టుదిట్టమైన భద్రతలు ఉంటాయండి. చూసారా, నౌకాదళ స్టేషన్, దాని పేరు అక్కడ పేరు అలా పెట్టారనమాట. ఈ లోపల మొత్తం ఎంటైర్ టోటల్ నియర్లీ ఒక 200 ఎకరాల దాకా ఉండొచ్చు. అంటే మనం ప్రవేశం లేదు కాబట్టి మనకు తెలియదు, కేవలం థియరీ వరకే. ఓకే అండి. ఇవన్నీ త్రినేత్ర నేవల్ అరేంజ్మెంట్ వద్దండి, చెప్తాను కదా, ఆర్మెంట్ ఇన్స్పెక్టరేట్ అంటే ఆర్మెంట్స్ ఉంటాయి కదండి, నేవల్ ఆర్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారట. అది ప్రత్యేక బోర్డు పెట్టారులేండి, మనమేం భయపడక్కర్లేదు. నేవల్ తాలూకా సబ్మెరీన్ తాలూకా వెపన్స్, బాంబులు అవన్నీ ఉంటాయి కదా, రైఫిల్స్, వాటన్నిటిని చెక్ చేసే ప్లేస్ అంటే అది. అంతా భీముని అంతా ఏరియా చూసారుగా, గస్తీ కాస్తున్నారు పైన. ఇదంతా నావల్ ఏరియానే. అంటే మనకు నావల్ ఏరియా అనగానే సింధియా ఉంటుందండి, మీకు గమనించలేదు. వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలా పోర్టు మీదుగా గాజువాక వెళ్తుంటే సింధియా ఉంటుంది. అది కేవలం మ్యాన్ పవర్, డ్రిల్లింగ్ వీళ్ళంతా ఉంటారు. ఇదేంటంటే కేవలం ఆర్నమెంట్స్, అంటే ఆయుధ సంపత్తి అంతా ఇక్కడ ఉంటుందన్నమాట, స్టోరేజ్. ఒక రంగా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ కూడా ఎక్కడో టీవీలో చూసిన గుర్తు. మన వద్దులండి, హర హర మహాదేవ్. ఇదిగోండి ఎర్రమట్టి దిబ్బలు. ఒకసారి ఎర్రమట్టి దిబ్బలు అంటే అది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఒక, అంటే ఎర్రమట్టి అంటే ఐడియా ఉంది కదండి, మట్టి అనమాట. చిన్న చిన్న కొండలా ఉంటుంది. శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి గుడి అండి. అంటే భీమిలి టూరిస్ట్ ప్లేస్లో ఎర్రమట్టి దెబ్బలకి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే చిన్న సైజు పాము పుట్టలు పెట్టే చూసే ఉంటారు చాలామంది. ఎర్రగా ఉంటాయి అన్నమాట, రెడ్ సాయిల్ ఉంటుంది. ఇంటీరియర్ ప్లేస్. ఇప్పుడు వెళ్తే కనుక సమిష్టిగా వెళ్ళండి, ఒకళ్ళిద్దరు భార్య భర్తలు కానీ, లవర్స్ కానీ, సింగిల్గా వెళ్ళండి. పరిజ్ఞానాలు అంటే నెగిటివ్ మైండ్ ఉన్నారు చాలామంది తిరుగుతుంటారు అక్కడ. చాలా వెళ్ళండి. సూర్యరావు మనతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆయనతో పాటు
ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ చూసారా భీమిలి సుదూరంగా కనపడదేనండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సముద్రం తీరం అంటేనే అద్భుతం. ఇంకా ఇంకా చెప్తాను కదా, శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం అట్టండి ఇది. అద్భుతం కదండి, మహా అద్భుతం కదా. మన విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఎంత ప్లాట్ఫామ్ బాగుంటుందో, భీమిలి దగ్గర కూడా అలా. అంటే ఫ్లాట్ సర్ఫేస్ అండి. సముద్రంలోకి వెళ్ళడానికి ఒక ఒడ్డు ఎక్కువగా ఉంటుంది. ఇక ఫ్యామిలీ రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఇవన్నీ చెప్పేదాన్ని తిరుగుతుందండి. ఇప్పుడు ఎంజాయ్ చేసినోడికి చేసినంత. ఇదిగోండి శ్మశాన వాటిక. దానికి కూడా ఇది వరకు శ్మశానం అనగానే భయంకరంగా ఉండేవి. ఇప్పుడు శ్మశానాలు కూడా పార్కుల్లా తీర్చిదిద్దుతున్నారండి మున్సిపాలిటీ సిబ్బంది. అంతేనండి, మధ్యకాలంలో మనం ఎన్నెన్నో సుఖ సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటాం. మామూలు కాలంలో, ఆఖరి కాలంలో కనీసం ఎంత ప్రశాంతంగానే వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎవరు పెట్టిందో తెలియదు, కానీ ఐడియా బాగుందండి. శ్మశానాలు చాలా నీట్గా తయారయ్యాయి. ఇదిగో భీమిలి అండి, ఏపీఆర్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ అంటే భీమునిపట్నం. అంటే భీమిలికి ఒక చాలా పురాతనమైన హిస్టరీ ఉందండి. అంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు మన ఇండియాకు వచ్చినప్పుడు ముఖ్యంగా వ్యాపార స్థలం కింద భీమిలిలో ఎంచుకున్నారట. అంటే సముద్రం కనపడుతుంది కదా, సముద్ర తీరం ఉంది కదండి, అక్కడి నుంచి మన వైజాగ్ అంటే ఇక్కడికి వచ్చి మెయిన్ ముఖ్యమైన స్థావరం కింద బీచ్ని అంటే భీమిలిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచే వ్యాపార కార్యక్రమాలు అన్నీ చేశారట. ఆ డచ్ వారు, పోర్చుగీస్ వారు కాదు, మన ఇంగ్లీష్ వారు కూడా ఇలా పోర్టు కూడా అప్పట్లో ఇక్కడ ఉండేదటండి. అది మీలో చాలామంది తెలిసిందే. ఇవాళ ఇక్కడ గంగమ్మ తల్లి ఆలయం ఒకటి ఉంది. అంటే గంగమ్మ తల్లి కదా, పోలమ్మ ఆలయం అనమాట. ఒకటే చూస్తున్నాం కదా, వైజాగ్ నుంచి మనం గమనిస్తున్నాం కదా అనేక ఆలయాలు. ఇటువైపు అంతా మనకి భీమిలి ఊరు కనబడుతుంది. మనం భీమిలి ఎడ్జ్లోంచి వెళ్తున్నాం. ఇదిగో డాలర్లు ఎవరో వేటకి సమాయత్తం అవుతున్నారు. రండి, ఆస్వాదించండి. సముద్ర తీర ప్రాంతాలు కదా, నదీ తీర ప్రాంతాల్లో విహరిస్తే అద్భుతం వేరేగా ఉంటుంది. వలలు సిద్ధం చేసుకుంటున్న జాలర్లు చూసారా ఎంత ఒడ్డునుందో. ఇదిగోండి సముద్రం, ఇది గృహాలు. అవి ఇదిగోండి చేపలు ఆరబెట్టారు చూసారా, అవి రోడ్డు మీద ఎండు చేపలు అనమాట. అవి చిన్న చిన్న నెత్తళ్ళు అంటారు కదా, మన మాంసాహార ప్రియులకు తెలుస్తుంది. నెత్తళ్ళు అంటే చిన్ని చేపలు, సుమారుగా ఒక 2-3 అంగుళాలు హైట్లో ఉంటాయి. అది చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. అంటే కాకినాడ దగ్గర ఉప్పాడ సముద్రం అత్మానం పోటు వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ భీమిలి దగ్గర చూసారు ఎంత క్లోజ్గా ఉంది చూసారా, చాలా చాలా క్లోజ్గా ఉంది. సముద్రం, ఇల్లు రెండు కలిపి ఉన్నాడు. మన గుమ్మాలో ఒక రంగం చెప్పాలంటే గుమ్మంలో సముద్రం ఉన్నట్టు లెక్క. అలా వెళ్ళి వేసేయండి సార్, ఇక్కడ ఇంకేం లేదు. బాబు పిల్ల అండ్ వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర నోవాటల్ ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నోవాటల్లో అంటే వారిదే నోవాటల్లో ఒక చిన్న పార్ట్ అనమాట ఇది. ఈ భీమిలిలో మరి క్లోజ్గా ఉంటుంది బీచ్కి. బాగుంది కదా. చిన్న చిన్న పార్కులు
ఇదండి భీమిలిలో బుల్లిబుల్లి పార్కులు అంటే ఒకటండి. భీమిలి అనగానే బౌద్ధారామాలు కొన్ని కనపడతాయండి. ఇది తట్లకొండ అటువైపు వచ్చాం కదా, అలాగనమాట. అలా ఇక్కడ ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా ఇది జీవనాధారం పల్లెలు మన సముద్ర తీర ప్రాంతం కదండి. అంటే చేపలు వేట ఎక్కువగా ప్రధాన వృత్తిగా కొనసాగుతూ ఉంటుంది. చూడండి, ఇవన్నీ భీమిలి చీరలు ఉన్నాయి. వెల్కమ్ టు భీమిలి. అక్కడ సుదూరంగా చూసారా జలకన్య, అంటే మంచి రాయి మీద చెక్కారండి. చాలా చాలా బాగుంటుంది. లైట్ హౌస్ భీమిలీలో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు అవుతున్నాయండి. అంటే ఎక్కడైనా అవుతాయి అనుకోండి. ఇది రాళ్ళల్లో ఇసకల్లో ఏమండి బాగున్నాయండి. రాళ్ళు మాత్రం బాగున్నాయి. అంటే జాడడం లేదండి. అంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల కాస్త షార్ప్గా ఉన్నాయి. అదండి విశాఖపట్నం మన అప్పు గారి దగ్గర నుంచి, ఒక రకంగా చెప్పడం రుషికొండ దగ్గర నుంచి భీమిలి వరకు నేను ఈ వీడియోలో చూపించగలిగాను. నాతో పాటు మీరు కూడా బాగానే ఆస్వాదించారని నేను భావిస్తున్నాను. పూర్తి వివరాలతో మరొక వీడియోలోకి వెళ్తాము. మరి సెలవు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః. జై హింద్. దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఎవరండి? ఎవరు చనిపోతే ఫ్రెండా? ఊరికి సార్ ఏ ఊరు? పోచేయాలా? ఉద్యోగంకి వెళ్ళద్దా? అంటే అది కొంచెం ఒక రౌండ్ చివరికి. లోపలికి ఒక్కసారి అక్కడ బాగా చేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఈ బోట్లు మామూలు ఇవేనా?
ఇట్లా హార్బర్ సర్లే పద అనుకోండి ఎలాగా అప్పుడే వచ్చాను